ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ ఉంది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు యూట్యూబర్ రావణ్ అలియాస్ జోసెఫ్ బచ్చలకూరి. సో అతని క్యాస్ట్ గురించి చాలా ఈక్వేషన్స్, తన పర్సనల్ లైఫ్లో వేరే అమ్మాయిలను వేధించాడని, సో వీటన్నిటి గురించి మనం పక్కన పెట్టేద్దాం ఇప్పటి వరకు. కానీ అసలు రావణ్పై దేశద్రోహం కేసు ఎందుకు పెట్టారు? కనిపిస్తే కొడతామని జనం అంటుంటే, లేదు రావణ్పై పెట్టిన కేసులే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై పెట్టాలని జగన్ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? అసలు రావణ్ చేసిన దేశద్రోహం ఏంటి మాట్లాడదాం. మనతో పాటు పాడ్కాస్ట్లో యాడ్ అయ్యారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్. నమస్కారం కార్తిక్. నమస్కారం మనోజ్. సో మీకు తెలిసిందే రావణ్ గురించి చాలా గట్టిగా ప్రశ్నిస్తాను అని చెప్పి సోషల్ మీడియాలో ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత అతను మాట్లాడే మాటలు, ఆయన చెప్పే తీరు, ఆయన సంభాషణలు, వెక్కిరించే విధానం, ఆయన ర్యాంపేజ్, బీజిఎంలు, ఎలివేషన్లు చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఆయన పాత వీడియోలు కూడా తీసి మాట్లాడుతున్నారు. అసలు ఆయన చేసిన దేశద్రోహం ఏంటి? దేశద్రోహం ఇది చాలా పెద్ద పదం నిజానికి. అతను అసలు ఏ దేశం? భారతదేశం. భారతదేశం. అతను ఒక్క వీడియో నీకు వినిపిస్తాను. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. ఈ మాట భారతదేశంలో అన్నాడు కాబట్టి ఇంకా అతను సజీవంగా ఉన్నాడు. పాకిస్తాన్లో అనుంటే, మన పక్కనే ఉంటుంది. పాకిస్తాన్లో అనుంటే, చైనాలో అనుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఎలా ఉంటుంది? అత్యంత దారుణంగా ఉంటుంది. ఈ భూమి మీద ఉండగలుగుతాడా? సరే, ఒక వ్యక్తి భూమి మీద ఉండకూడదని నేను కోరుకోను. కానీ భూమి మీద ఉంటున్నప్పుడు ఏ భూమి మీద అయితే ఉంటున్నాడో, ఏ గాలిని అయితే పీలుస్తున్నాడో, ఏ నీరు తాగుతున్నాడో, ఎక్కడ తిండి తింటున్నాడో ఆ దేశం పట్ల కనీసం ప్రేమ భక్తి ఉండాలిగా. ఈ దేశం పట్ల ప్రేమ లేని వాడి మీద, ఈ దేశం పట్ల భక్తి లేని వాడి మీద దేశద్రోహం కాక ఇంకేం పెడతారు? ఈ దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నప్పుడు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానటువంటి మతం, ప్రధానమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి చేస్తున్నప్పుడు దేశద్రోహం కేసులు ఎందుకు పెట్టకూడదు? అతని మీద ఉపా చట్టం పెట్టారు. అతని మీద ఉపా చట్టం పెట్టడానికి చాలామంది ఖండిస్తున్నారు కదా. నేను డైరెక్ట్గా ఒకటి అడుగుతా, తీవ్రవాదం కూడా ఒక వాదమే కదా అని అతను అన్నాడు. తీవ్రవాదం కూడా ఒక వాదమే అనే వాడి మీద ఏం పెట్టాలి ఇప్పుడు? తీవ్రవాదానికి సపోర్ట్ చేయటం కదా అది. నక్సలైట్కి ఓపెన్గా సపోర్ట్ చేశాడు. ఇంకా నేను ఎక్కడ విన్నాను, కరెక్ట్గా నాకు తెలియదు, కానీ ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా మాట్లాడాడు. మరి ఇలాంటి వాడి మీద ఏం కేసులు పెట్టాలి? ఇప్పుడు ఉపా చట్టం ఎవరి మీద పెడతారు? డైరెక్ట్గా టెర్రరిస్ట్ యాక్టివిస్టుల మీద పెడతారు. లేదు, ఇండైరెక్ట్గా వాళ్ళకి సహకరించే వాళ్ళ మీద, వాళ్ళ భావాధ్యాలాన్ని సమాజంలో తీసుకువెళ్ళాలి అనుకునే వాళ్ళ మీద పెడతారు. ఇప్పుడు తీవ్రవాదం కూడా ఒక వాదమే అంటే ఆ తీవ్రవాదాన్ని జనంలో తీసుకెళ్ళడానికి ఇతను ప్రయత్నం చేస్తున్నట్టు కాదా? నక్సలిజానికి డైరెక్ట్గా సపోర్ట్ చేశాడు హిడ్మా ఎన్కౌంటర్ సమయంలో. మరి అలాంటి సమయంలో అలాంటి వ్యక్తి మీద ఉపా చట్టం పెట్టడం తప్పే ఉంది? కార్తిక్ గారు, ఇదే విషయంలో ఎప్పుడైతే రావణ్ కి అరెస్ట్ డే 1 పిఠాపురంలో అరెస్ట్ అయినప్పటి నుంచి రావణ్ గ్రాఫ్ పడిపోతుంది. చాలా మంది స్టార్టింగ్ లో రావణ్ ని సపోర్ట్ చేసిన వాళ్ళే, కొన్ని క్రైస్తవ సంఘాలు అయితే మాకు రావణ్కి చేసిన వ్యాఖ్యలకి సంబంధం లేదు అని ఈవెన్ అతని యూట్యూబ్ ఛానల్లో కూడా కామెంట్స్ చాలా నెగిటివ్గా వినిపిస్తున్నాయి. ఎందుకు అంత అంటే ఆ వ్యతిరేకం ఏర్పడింది అంటారు? చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రశ్న రావణ్ని పవన్ కళ్యాణ్ తిట్టాడని అతన్ని ఏమి అదుపులో తీసుకోలే. అది ఒక కేసు మాత్రమే. అతను పవన్ కళ్యాణ్ని తిట్టాడు అనేది ఒక కేసు మాత్రమే. ప్రతి కేసు పవన్ కళ్యాణ్ తిట్టడానికి సంబంధించిన కేసు కాదు. ఒక కేసు పవన్ కళ్యాణ్ తిట్టిన కేసు కావచ్చు, లేదా 2 కేసులు పవన్ కళ్యాణ్ తిట్టిన కేసులు కావచ్చు. కానీ మొత్తంగా అతని మీద ఉన్న కేసులు ఏంటి అంటే, 1 పవన్ కళ్యాణ్ తిట్టాడు అనేది, 2 హిందూ మతాన్ని టార్గెట్ చేసి హిందూ దేవులను అవమానించాడు అనేటువంటిది. చూసావా హిందూ దేవులను ఎంతగా అవమానించాడు? రామాయణాన్ని ఎంత అవమానించాడు, రాముని ఎంత అవమానించాడు, సీతాదేవిని ఎంత అవమానించాడు, ద్రౌపది దేవుని ఎంత అవమానించాడు. నా కొడక నీ కొడక అని హిందువులను మాట్లాడాడు. నా కొడక నీ కొడక అని హిందువులను మాట్లాడాడు. ఇప్పుడు ఇతని ఏమనాలి? ఇంకా ఈ దేశంలో ప్రధానమైన మతం, ప్రధానమైన నమ్మకం మీద దాడి చేశాడు ఇతను. ఇతను వెనకాల ఒక హిడెన్ ఎజెండా ఉంది. అది నీ పాడ్కాస్ట్లో నేను బయట పెట్టదలుచుకున్నాను. బాలయ్య బాబు కొడకల్లారా అంటాడు, పవన్ కళ్యాణ్ కొడకల్లారా అంటాడు,
అదే విధంగా ప్రశ్న రావణ్ కూడా కొడకల్లారా అంటే తప్పు లేదు, నాకు కొడక అంటే తప్పు కదా, కొడకల్లారా అంటే తప్పు లేదని ఒక లాయర్ చెప్పిన మాట రీసెంట్ పాడ్కాస్ట్లో. తులసిచంద్ గారి అయితే జర్నలిస్ట్ తులసిచంద్ గారి పాడ్కాస్ట్లో ఆ గెస్ట్ చెప్పారనమాట. ఏమని, నాకు కొడకల్లారా అంటే తప్పు, కొడకల్లారా అంటే తప్పు కాదు అన్నారు. ఇది ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు? ఇక్కడ 2 విషయాలు. అసలు పవన్ కళ్యాణ్ మాటలకు ఇతని మాటలకు లింక్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే, నా ఎదురుగా నువ్వు ఉన్నావు మనోజ్, నేను కత్తి పట్టుకొని నేను పడుస్తా. అప్పుడు నేను చేసిన నేరాన్ని 2 రకాలుగా చూడాలి. అప్పుడు నేను మనోజ్ నన్ను చంపబోతే నేను మనోజ్ని చంపాను అంటేనేమో ఆత్మరక్షణ కిందకు వస్తుంది, అది నేరం కాదు. అదే నేను కక్ష కట్టి నీ మీద ఏదో కోపం పెట్టుకొని పొడిచాననుకో, అది నేరం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నా కొడుకులని ఒకసారి తిట్టాడు, నిజమే, అవును, ఆ వీడియో ఉంది. కానీ అప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ తిట్టాడు? పోసానికి ఇష్టముల్లి అనేటోడు పవన్ కళ్యాణ్ కూతుళ్ళ గురించి మాట్లాడాడు. బోరుగడ్డ అనిల్ అనేటువంటి వాడు పవన్ కళ్యాణ్ ఇంట్లోకి పోయి పవన్ కళ్యాణ్ కూతుళ్ళని ఏదో చేస్తానన్నట్టుగా మాట్లాడాడు. తర్వాత పేరు నాని, అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ని అత్యంత దారుణంగా క్రిటిసైజ్ చేశారు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధినేత అప్పుడు ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాడు. పైగా ఇవి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడినాను సార్. ఇంకా పైగా పవన్ కళ్యాణ్కి దత్తపుత్రుడు అని పేరు పెట్టారు, ప్యాకేజ్ స్టార్ అని పేరు పెట్టారు. ఒకవైపు ఏమో రాజకీయంగా తీవ్ర విమర్శలు, ఇంకోవైపు పర్సనల్ లైఫ్ మీద టార్గెట్. ఇలా చేస్తున్న క్రమంలో ఎవరి భార్యనంటే ఎవరు ఊరుకుంటారు, ఎవరి కూతునంటే ఎవరు ఊరుకుంటారు? ఆత్మరక్షణ కోసం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అవి భావోద్వేగంతో కూడిన మాటలు, దాని వెనకాల కుట్ర దాగి లేదు, అది నేరం కాదు, అది ఆత్మరక్షణ కోసం మాట్లాడిన మాటలు. కానీ రావణ్ భార్యని ఎవరన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా అన్నాడు ఇక్కడ? లేదు. రావణ్కి సంబంధించిన కూతుర్ని పవన్ కళ్యాణ్ ఏమన్నా అన్నాడా? లేదు. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు నేను మాట్లాడుతున్నానని చెప్పేసి అప్పుడు పవన్ కళ్యాణ్ మాట తీసుకొచ్చి రావణ్ మాట్లాడిన పరిస్థితి ఏంది? ఈ రెండింటికి చాలా తేడా ఉంది. నేను చెప్తున్నా కదా, ఆత్మరక్షణ కోసం నిన్ను కత్తితో పడటం వేరు, నీ మీద కక్షతో నిన్ను కత్తితో పడటం వేరు. ఆత్మరక్షణ కోసం పొడిస్తే నేరం కాదు, కక్ష కట్టుకొని పొడిస్తే నేరం. ఇది చాలా మందికి తెలవట్లేదు. పవన్ కళ్యాణ్ ఆ రోజు మాట్లాడటానికి ఉన్న సందర్భం వేరు, రావణ్ మాట్లాడటానికి ఉన్న సందర్భం వేరు. రావణ్ ఏ వేదిక మీద మాట్లాడాడు? దళిత క్రిస్టియన్ వేదిక మీద మాట్లాడాడు. ఆ దళిత క్రిస్టియన్ శంకరామం ఆ సభ పేరు. అసలు నాకు తెలియక అడుగుతా, దళిత క్రిస్టియన్ అనే పదానికి అర్థం చెప్పు. అదే నాకు కూడా అదే డౌట్, నాకు తెలియదు నిజంగా. దళితులు విన్నా, రాజ్యాంగపరంగా క్రైస్తవులు విన్నా, హిందువులు విన్నా, అగ్రకులాలు అగ్రవర్ణాలు చాలా మంది ఉంటారు. దళిత క్రైస్తవులు ఎవరు అసలు? ఇప్పుడు దళితులు అయితే వాళ్ళు క్రైస్తవులు కాలేరు, క్రైస్తవుల్లో దళితులు ఉండరు. దళితులు ఎక్కడుంటారు? హిందూ మతంలో ఉన్నారు. హిందూ మతంలో కులం ఉంది, కులంలో భాగంగా అగ్రవర్ణాలు అంటే ఓసీలు తర్వాత బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళంతా ఉన్నారు. కులాలు ఉన్నాయి హిందూ మతంలో. కులాల ఆధారంగా వివక్ష ఉంది, తరతరాలుగా అంటరానితనం ఉంది. దీన్ని రూపుమాపటం కోసం మన దేశ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ప్రపోజ్ చేసింది ఏంటంటే, ఏ కులాలైతే తరతరాలుగా వివక్షకు గురి కాబడ్డాయో, ఏ కులాలైతే అంటరానితనానికి గురి కాబడ్డాయో ఆ కులాలను కూడా మిగతా వర్గాలతో పాటు ముందుకు తీసుకురావడం కోసం దళితులకు రిజర్వేషన్ కల్పించారు. దళితుల హక్కుల కోసం కొన్ని చట్టాలు తర్వాత కాలంలో పాలకులు తీసుకొచ్చారు. ఇది హిందూ మతంలో కులం ఉంది కాబట్టి తీసుకొచ్చారు. కులం ఆధారంగానే ఈ రిజర్వేషన్లు. ఇప్పుడు నువ్వు పేదరికం ఉన్నప్పటికీ కూడా నువ్వు అగ్రకులం అయితే నీకు రిజర్వేషన్ రాదు. నువ్వు దళితుడు అయితే రిజర్వేషన్ వస్తుంది. అంటే నీ పేదరికం ఆధారంగా కాదు నీ రిజర్వేషన్, నీ కులం ఆధారంగా రిజర్వేషన్. ఎందుకు? నీ కులాన్ని వివక్షకు గురి చేయబడ్డది కాబట్టి తరతరాలుగా నీకు ఆ రిజర్వేషన్ కల్పించడం జరిగింది భారత రాజ్యాంగంలో. మరి క్రిస్టియన్ మతం కులం లేదుగా. కులం లేదని క్రిస్టియన్ మతం చెప్పుకుంటుంది, కులం లేదని ఇస్లాం మతం చెప్పుకుంటుంది. ఒక్కసారి నువ్వు క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత నీ కులం లేదు, నువ్వు ఒక్కసారి ఇస్లాంలో పోయిన తర్వాత నీ కులం లేదు. మళ్ళీ కులం ఆధారంగా రిజర్వేషన్ నీకెందుకు అక్కడ? మళ్ళీ దళిత క్రిస్టియన్ ఏంది అక్కడ? దళిత క్రిస్టియను, ఓసీ క్రిస్టియను, రెడ్డి క్రిస్టియను, కమ్మ క్రిస్టియన్ అని ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అంటాం మనం, అతను రెడ్డి క్రిస్టియన్ అని పిలుస్తారా? పిలవరే. అతను కూడా రెడ్డి క్రిస్టియన్ పిలవండి. మరి ఇప్పుడు బీసీ ఎవరో క్రిస్టియానిటీలో పోయారు, బీసీ క్రిస్టియన్ అని పిలవండి. ఒక నాయుడు ఎవరో క్రిస్టియన్లో పోయాడు, నాయుడు క్రిస్టియన్ పిలవండి. అని వాళ్ళని పిలవరు. ఇక దళిత క్రిస్టియన్ అని ఎందుకు పిలుస్తున్నారు అంటే ఇక్కడ కుట్ర దాగుంది. ఆ కుట్రనే జడా శ్రవణ్, ప్రశ్నారావణ్ అండ్ ప్రకాష్ రాజు అప్లై చేస్తున్నట్టుగా అనుమానం. దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా అనుమానం. ఇక్కడ క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను నేను, ఇక్కడ హిడెన్ ఎజెండా ఒకటి నడుస్తుంది. ఆ హిడెన్ ఎజెండా ఏంటంటే హిందూ మతంలో దళితులను తీసిపోయి క్రిస్టియానిటీలో కలపాలి. ఇప్పుడు మీ ఇంట్లో బియ్యం ఉన్నాయి, బస్తాడు బియ్యం ఉన్నాయి, అవతల ఇంట్లో లేవు. నీ ఇంట్లో ఉన్న బస్తాల్లో ఉన్న సగం బియ్యాన్ని తీసిపోయేసి అవతల ఇంట్లో కలిపితే వాళ్ళు కూడా నీకు సమానంగా కనపడతారు. అర్థమైందా నీకు?
హిందూ మతంలో దళిత సెక్షన్ 20% వరకు ఉంటారు, ఎవోనే ఉంటారు. మన తెలుగు నేల మీద ఒక 20% వరకు దళితులు ఉన్నారు. ఆ 20% దళిత వర్గాలను తీసుకుపోయి క్రిస్టియానిటీలో కలపాలి. కలపటం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వచ్చిన పదమే దళిత క్రిస్టియన్. కార్తీక్ గారు, ఇప్పుడు అయితే ఈ భారీ కుట్ర వెనక కూటమి నాయకులు కొంతమంది మహాసేన్ రాజేష్ చెప్పేది ఏంటంటే, లేదు ఆ రోజు కనుక దళిత క్రైస్తవ శంకారావంలో క్రిస్టియన్ల గురించి, వాళ్ళ ప్రగతి గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి 4 మాటలు మాట్లాడితే కనీసం ఒక్క మాటైనా జడ శ్రవణ్ కావచ్చు, ప్రశ్న రావణ్ కావచ్చు, ఎవరైనా ఒక్క మాట మాట్లాడితే బాగుండేది. కేవలం వీళ్ళ టార్గెట్ మొత్తం రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంకా లోకేష్, లేకపోతే రాధా మనోహర్ దాస్, వీళ్ళనే టార్గెట్ చేశారు. అసలు ఆ సభ వెనక ఉన్న రీజన్ ఏంటి? అసలు ఆ సభ వెనకాల ఉన్న హిడెన్ ఎజెండా ఏంటంటే, ఇందా నేను చెప్పిన కదా, హిందూ మతంలో ఉన్న దళితులను తీసిపోయి క్రిస్టియానిటీలోకి మార్చాలి, మత మార్పిడి చేయాలి. మత మార్పిడి చేయాలంటే ఇప్పుడు ఒకటి అడ్డంకి వచ్చింది. ఇప్పుడు హిందూ మతంలో దళితులకు రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ క్రిస్టియానిటీలో పోతే ఆ రిజర్వేషన్ అమలు కావు. హిందూ మతంలో దళితులకి ఎస్సీ యాక్ట్ అని ఇలాంటి కొన్ని రక్షణ చట్టాలు ఉన్నాయి, అట్రాసిటీ యాక్ట్ ఉంది కదా, అవి క్రిస్టియానిటీలో పోతే అప్లై కావు. మరి ఇక్కడ ఉన్న చట్టాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి రైట్స్, ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్స్ వీటిని తీసిపోయి అక్కడ పోయినా సరే అప్లై అయ్యేటట్టు చేయాలి. ఇప్పుడు దానికోసం దళిత క్రైస్తవం అనేటువంటి పదాన్ని పుట్టించిందే దానికోసం, ఆ పదం పుట్టిందే దానికోసం. ఇప్పుడు క్రిస్టియానిటీని యూరోప్ కంట్రీస్ ఫాలో అవుతుంటాయి గట్టిగా, అక్కడెక్కడన్నా దళితులు అనే పదం వాడతారని చూడు ఒకసారి చెక్ చేయి. క్రిస్టియానిటీలో దళితులు అనే పదం ఉందని చెక్ చేయి. క్రిస్టియానిటీని గుడ్డిగా ఫాలో అయ్యే దేశాల్లో, గట్టిగా ఫాలో అయ్యే దేశాల్లో దళితులు అనేటువంటి పదం ఉందా చెక్ చేయి ఒకసారి. ఎక్కడ లేదు. కానీ ఇక్కడ ఎందుకు క్రియేట్ చేశారు? అంటే హిందూ మతంలో ఉన్న దళిత సెక్షన్ మొత్తాన్ని తీసుకెళ్ళి క్రిస్టియానిటీలో కలపాలి. క్రిస్టియానిటీలో కలపడానికి వస్తున్న అడ్డంకి ఏంటంటే, ఇక్కడున్న రిజర్వేషన్స్ అక్కడ లేవు, ఇక్కడ ఉన్నటువంటి హక్కులు అక్కడ లేవు, ఇక్కడ ఉన్న రక్షణ చట్టాలు అక్కడ లేవు. కాబట్టి ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసిపోయి అక్కడ కూడా కల్పిస్తే వీళ్ళని మార్చడం చాలా ఈజీ అనేది. మరి వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ అయ్యాడు అంటే, పవన్ కళ్యాణ్ ఈ మత మార్పిడికి వ్యతిరేకం కాబట్టి, సనాతన ధర్మాన్ని నెత్తిన పెట్టుకున్నాడు కాబట్టి. ఇప్పుడు నీకు విషయం చెప్తున్నాను, సనాతన ధర్మం అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ మాట్లాడకంటే ముందు, చెగువీరా అన్నప్పుడు, కమ్యూనిస్టు అన్నప్పుడు, 2019 ఎన్నికల కంటే ముందు వీళ్ళెవరు కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసినట్టు కాదు. ప్రశ్నారావుని పవన్ కళ్యాణ్ అభిమానం చెప్పుకున్నాడు అప్పట్లో. ప్రకాష్ రాజు మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నాడు అప్పట్లో. తులసి చంద్ కావచ్చు, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కావచ్చు, ఎప్పుడు కూడా ఈ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయలేదు ఇంతగా. కానీ ఇప్పుడు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ తన ఆలోచన కొంత మార్చుకొని సనాతన ధర్మ సిద్ధాంతాన్ని నెత్తి మీద పెట్టుకొని హిందూ ధర్మం కోసం ఫైట్ చేస్తున్నాడు. అందులో పవన్ కళ్యాణ్ ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో. అతను కొంత ఇన్ఫ్లుయెన్స్ కెపాసిటీ సమాజంలో ఉంది. అతను కొంత హిందూ ధర్మాన్ని బాగా జనంలో తీసుకెళ్ళగలడు. ఇంతవరకు తెలుగు నేల మీద హిందుత్వ సిద్ధాంతంతో గట్టిగా ముందుకెళ్ళినటువంటి వ్యక్తి ఇప్పటివరకు ఎవరు లేరు సౌత్ ఇండియాలో, అందులో పశ్చిమ తెలుగు నేల మీద. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో సనాతన ధర్మానికి ఒక రక్షకుడు కనపడుతున్నాడు. అందుకని అతను రక్షకుడుగా కనపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? అతని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి, అతన్ని పర్సనల్గా టార్గెట్ చేయాలి, అతన్ని మోరల్గా దెబ్బతీయాలి. దానికోసమే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయటం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే, అతను సనాతన ధర్మాన్ని రక్షించడానికి తన రాజకీయ విధానంగా ఎంచుకున్నాడు కాబట్టి, సనాతన ధర్మ సిద్ధాంతమే తన రాజకీయ విధానం అని ప్రకటించాడు కాబట్టి, అదే పవన్ కళ్యాణ్ నేను చెగువీరానే కమ్యూనిస్టునే అని ఉంటే వీళ్ళకి ప్రాబ్లం ఉండకపోయేది. కానీ హిందూ మతం అన్నాడు కాబట్టి, సనాతన ధర్మం అంటున్నాడు కాబట్టి, హిందూ మతాన్ని నాశనం చేయటం లక్ష్యంగా రాజకీయం చేస్తున్నటువంటి, లేదా లక్ష్యంగా హిడెన్ ఎజెండాతో పనిచేస్తున్నటువంటి ఈ వర్గానికి పవన్ కళ్యాణ్ అడ్డొస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ టార్గెట్ అయ్యాడు. ఇక్కడ వీళ్ళ టార్గెట్ ఏంది? ప్రశ్నారావంది కానీ, తులసి చంద్ కానీ, లేదా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కానీ, వీళ్ళందరి టార్గెట్ ఏంటంటే హిందూ మతంలో ఉన్న దళిత సెక్షన్ తీసుకెళ్ళి క్రిస్టియానిటీలో కలపాలి. ఇది హిడెన్ ఎజెండా అన్నట్టుగా అనుమానం వస్తుంది వీళ్ళు చేస్తున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు మాత్రమేనా? వీళ్ళ వెనకాల ఇంకెవరన్నా ఉన్నారా? ఇప్పుడు ప్రకాష్ రాజుని తిరిగితే వైసీపీకి ఎందుకు కోపం వస్తుంది? ప్రశ్నారావుని అరెస్ట్ చేస్తే వైసీపీకి ఎందుకు కోపం వస్తుంది? వాడు దేశద్రోహి, దేశం మీద ప్రేమ లేదన్నాడు. వైసీపీ ఏమో దేశంలో రాజ్యాంగబద్ధంగా రిజిస్ట్రేషన్ అయినటువంటి ఒక పార్టీ. వైసీపీలో చాలా మంది నాయకులు ప్రశ్నారావుని వ్యతిరేకిస్తున్నారు. అయినా సరే జగన్ హే రామ్ అంటూ ఆయన ఒక పోస్ట్ చేసి ఏదైతే రావణ్ మీద పెట్టిన కేసుల్ని ప్రభుత్వాది నేతలపైన కూడా పెట్టాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. అంటే ఏంటి దీనికి? హే రామ్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, హే రామ్ అని మీరు పోస్ట్ చేశారు, ఆ రామున్నే ఈ ప్రశ్నారావుని తోడినాడాడు. కావాలంటే జగన్మోహన్ రెడ్డి నేను కొన్ని వీడియోలు పంపంటే పంపుతా. అయితే నాకున్నటువంటి అనుమానం ఏంటంటే, వీళ్ళంతా కనపడుతున్న నటులు,
ఏది ప్రకాష్ రాజు కావచ్చు, ప్రసన్న రావణ్ కావచ్చు, తులసిచంద్ కావచ్చు, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కావచ్చు, వీళ్ళంతా కనపడుతున్న రంగస్థల నటుడు. వెనకాలన్న డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి ఏమో, వీళ్ళందరికీ నిధులు పంపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏమో. ఇప్పుడు నీకు ఒక లింక్ చెప్తాను నేను నీకు. మొన్న కర్ణాటకలో ధర్మస్థల టెంపుల్ మీద ఒక కుట్ర జరిగింది. అక్కడ చిన్నయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఒక కుట్ర చేశాడు. అయితే అతనితో ప్రకాష్ రాజు ఫోన్లో మాట్లాడాడు కదా. ప్రకాష్ రాజు కూడా ఒప్పుకున్నాడుగా మాట. ప్రకాష్ రాజు కాకపోతే నేనేం తప్పు చేయలేదు, నిజం చెప్పని అన్నాను అంటాడు తప్ప. అయితే అతనితో ఇంటరాక్షన్ అయితే ప్రకాష్ రాజు జరిగింది. అదే ప్రకాష్ రాజు ఈ ప్రసన్న రావణ్తో కూడా టచ్లో ఉన్నాడు. ఇప్పుడు ఒప్పుకున్నాడు ప్రకాష్ రాజు కూడా. ప్రసన్న రావణ్ నేను ట్వీట్స్ ఎలా అంటే ప్రకాష్ రాజుకి స్క్రిప్ట్ ఇచ్చేది ప్రసన్న రావణ్. తర్వాత అదే ప్రకాష్ రాజుకి ధర్మస్థల టెంపుల్లో జరిగిన కుట్రదారుతో కొంత సంబంధం ఉంది. అయితే ఇక్కడ లింక్ చూడు నీకు. వీళ్ళందరినీ ఆమెనంటే జగన్మోహన్ రెడ్డి కోపం వస్తుంది. వీళ్ళందరూ హిందూ మత వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు, హిందూ దేవుళ్ళని కించపరుస్తున్న వాళ్ళు, హిందూ దేవతల మూర్తుల మీద విపరీతమైన కామెంట్ చేస్తున్న వాళ్ళు, లేదు హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళని దళిత క్రిస్టియన్స్గా పేరు పెట్టి కొత్త పేరు పెట్టి క్రిస్టియానిటీలోకి మార్చాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. మరి ఇలాంటి వాళ్ళ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఎందుకున్నాడు? అందులోనూ వీళ్ళు చేస్తుంది దేశద్రోహం అయినప్పుడు వీళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంటే, వీళ్ళందరి వెనకాల ఉన్న డైరెక్టరు కథ నడిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉపాచట్టం ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు టెర్రరిజం అనేది డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు. ఇప్పుడు టెర్రరిస్టులకి ఈ ప్రసన్న రావణ్ ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నాడు. ఇండైరెక్ట్ ఏముంది, డైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నాడు. ఎగ్జాంపుల్, తీవ్రవాదానికి కూడా ఒక వాదం ఉందని మాట్లాడాడు. ఆ తీవ్రవాదానికి కూడా వాదం ఉందని మాట్లాడేటువంటి ప్రసన్న రావణ్కి జగన్మోహన్ రెడ్డి బ్యాక్ అండ్ సపోర్ట్ చేస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రకంగా ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నట్టేగా. ఇప్పుడు ప్రసన్న రావణ్ నక్సలిజాన్ని సపోర్ట్ చేస్తాడు. నిజంగా రేపొద్దున పోలీస్ ఇన్వెస్టిగేషన్ తేలితే ఈ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పెట్టే అవకాశం ఉంటుంది ఉపచట్టం పెట్టాలి. నేను అనేది అదే. ఇప్పుడు వైసీపీ ఏం మాట్లాడుతుంది, ప్రసన్న రావణ్ చిన్న పిల్లవాడు వాడిని ఉపా చట్టం పెట్టారు ఏంటి అంటుంది. ఓకే, ప్రసన్న రావణ్ చిన్న పిల్లగాడే, కానీ ఈ చిన్న పిల్లగాడి వెనకాల డ్రామాలు చేపిస్తుంది ఎవరు? ఈ చిన్న పిల్లవాడు మాటల్ని సమర్థిస్తూ పోతుంది ఎవరు? తప్పులు చేసిన వాళ్ళంతా చిన్న పిల్లగాళ్ళు, చిన్న నేరాలు అంటాడేంది నాకు అర్థం కావట్లేదు. నీకు లింక్ చెప్తాను నేను నీకు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కెమికల్ నెయ్యిని కలిపారా? కెమికల్ నెయ్యిని కలిపారని ఎవరు చెప్పారు? ఆ సిట్ ఎవరు వేశారు? కాదు, అదే చాలా మంది తెలియని విషయం. చంద్రబాబు నాయుడు వేసిన సిట్టు కాదని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సిబిఐ ఎంక్వైరీ కావాలని. వెళితే వైవి సుబ్బారెడ్డి గారి కోరిక మేరకు సుప్రీంకోర్టు సిబిఐతో సిట్ నియమించింది. సిబిఐతో కూడిన సిట్టు. ఆ సిట్టు చెప్పింది ఏంటంటే కెమికల్ పదార్థాన్ని తిరుమల లడ్డూలో ఉపయోగించారని చెప్పింది. నెయ్యి అని చెప్పి అసలు నెయ్యే కాదని చెప్పింది. ఇప్పుడు వైసీపీ వల్ల ఏం తప్పించుకుంటుంది? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు యానిమల్ ఫ్యాట్ కాదు కదా అంటది తప్ప, మరి కెమికల్ అయితే కలిపావని చెప్తుంది కదా. అంటే తిరుమల లడ్డూలో కెమికల్ కలిపావు అంటే నువ్వు ఇండైరెక్ట్గా ఏం చేసావు? హిందువుల ప్రాణం తీయటానికి స్లో పాయిజన్ కలిపావు. హిందువుల ప్రాణం తీయటానికి స్లో పాయిజన్ కలిపి దానికి నువ్వు అధికారాన్ని ఉపయోగించుకున్నావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏంది? హిందువులు చంపాలని కుట్ర, ఆ హిందూ దేవాలయం మీద దాళ్ళు, ఇవన్నీ కొనసాగింపులు. పైగా దేవుడు సొమ్మును దొంగతనం చేస్తే పరకామని చోరీ చిన్న చోరీ అంటాడేంది జగన్మోహన్ రెడ్డి? కోట్లాది రూపాయలు దేవుడు సొమ్ము దొంగతనం చేయబడితే ఆ దొంగతోటి ఆనాటి టీడీడీ రాజీ పడితే అది చిన్న చోరీ కదా, దాని మీద మాట్లాడతారంటారేంది? అంటే హిందూ మతం అంటే జగన్కి ఎలా లెక్కలేదు అంటానికి నేను కొనసాగి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి మనిషి అంటే డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక తిరుమల పోవటం మానేసినటువంటి మనిషి. ఏనాడు సతీ సమేతంగా గుడికి పోని మనిషి. ఆ మనిషి వీళ్ళ వెనకాల ఉన్నాడు అనే అనుమానం వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు ఉపా చట్టం పెట్టకూడదు? ఒకవేళ ఇప్పుడు ప్రసన్న రావణ్ని వైసీపీ డిజోన్ చేసుకుంటే ఓకే, నాకు అభ్యంతరం లేదు. కానీ ఓన్ చేసుకుంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాడు కదా. అంటే ఒక తీవ్రవాదాన్ని సపోర్ట్ చేసే ఒక తీవ్రవాదికి నువ్వు అండగా ఉంటున్నప్పుడు నువ్వెందుకు తీవ్రవాది కాదంటే నువ్వే చేపిస్తున్నావే అతనితోటి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కూడా చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే వైసీపీ అధికారంలో ఉండగా హిందువుని క్రిస్టియానిటీలోకి మార్చాలనే ప్రయత్నం జరిగిందని చాలా మందిలో అనుమానం ఉంది. ఇప్పుడు వీళ్ళు చేస్తుంది అదే కదా. ఇప్పుడు మనకున్న అనుమానం ఏంది? ప్రసన్న రావణ్, తులసిచంద్, ప్రకాష్ రాజు వాళ్ళని సపోర్ట్ చేస్తూ ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు వీళ్ళంతా చేస్తుంది ఏంది? హిందూ మతంలో ఉన్నటువంటి ఈ దళిత సెక్షన్ని దాదాపు 20% జనాభాని తీసుకెళ్ళి క్రిస్టియానిటీలో కలపాలి, అంతిమంగా భారతదేశంలో హిందూ ఐడియాలజీని తగ్గించాలి, ఈ ప్రయత్నం చేస్తున్నారని మనం అనుకుంటున్నాం. మనకు అనుమానం ఉంది. ఈ అనుమానానికి
అంటే ఈ అనుమానానికి తావిచ్చే విధంగా వాళ్ళ వ్యవహార శైలి కూడా ఉంది. ఇప్పుడు ఏది ధర్మస్థలి టెంపుల్ మీద కుట్రదారుతో ప్రకాష్ రాజ్ ఫోన్ మాట్లాడటం కావచ్చు, హిందూ మతాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ పదే ట్వీట్ చేయడం కావచ్చు, సనాతన ధర్మం అని నమ్ముతున్నందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం కావచ్చు, ఈ ప్రశ్నారావణ్ పర్టికులర్గా హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ హిందూ దేవులను టార్గెట్ చేస్తూ మాట్లాడటం కావచ్చు, ఇవన్నీ ఒకదానికి ఒకటి చైన్ మార్కెట్ లాగా లింక్ చేసుకుంటూ పో, నువ్వు లింక్ చేసుకుంటూ పో. వీళ్ళందరికీ ఒక కనెక్షన్ ఉంది. వీళ్ళందరూ ఇప్పుడు తులసి చంద్ ప్రొఫెసర్ కె నాగేశ్వరం ఇంటర్వ్యూ చేసింది, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ప్రకాష్ రాజుని ఇంటర్వ్యూ చేస్తాడు, ప్రకాష్ రాజు ప్రశ్నారావణ్తో మాట్లాడతాడు, తను చేసే ట్వీట్స్ ఆ సారాంశం మొత్తం షేర్ చేసుకుంటాడు. ఇది అదే ప్రకాష్ రాజు మళ్ళీ ధర్మస్థలి టెంపుల్ కుట్రదారుతో మాట్లాడతాడు. ఇవన్నీ ఒకసారి ఇంటర్లింక్ చేసుకుంటే పో. వీళ్ళందరిలో ఎవరు అరెస్ట్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి కోపం వస్తుంది, వీళ్ళందరిలో ఎవరి మీద కేసు పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి కోపం వస్తుంది. అంటే ఏంటి ఇక్కడ ఉన్న ఇంటర్లింక్ సంబంధం అర్థం చేసుకో. అరెస్ట్ అనే విషయంలో కార్తీక్ గారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్రైమ్ చేసి ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా, కాశ్మీరో లేకపోతే గోవానో మనాలి దాక్కున్నా, నన్ను అరెస్ట్ చేద్దాం? ఇప్పుడు నాకు అర్థం కాదు అది. ఎందుకంటే రావణ్ అరెస్ట్ చేసిన తర్వాత ఆ జర్నలిస్ట్ కేఎన్ఆర్ అరెస్ట్ చేసిన తర్వాత చాలా మంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, అట్టెట్లా అరెస్ట్ చేస్తారు, తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసులు కుమ్మక్కయ్యారు. ఆ రోజు రామోజీరావు గారిని అరెస్ట్ చేస్తుంటే చాలామంది కేసీఆర్ గారు డైరెక్ట్గా ఫోన్ చేసి అట్టెట్లా అరెస్ట్ చేస్తారు రామోజీ గారు అని పంపిస్తారని చెప్పి చాలామంది మాట్లాడుకుంటారు. ఇప్పుడు మరి వీళ్ళని అరెస్ట్ చేయాలి అసలు వద్దా? ఇప్పుడు నేను ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నా, జూబ్లీహిల్స్లో కూర్చొని మాట్లాడుతున్నా, హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నా, అమెరికా మీద మాట్లాడాను, ట్రంప్ మీద కొద్ది తీవ్రంగా మాట్లాడాను, అమెరికా వాళ్ళకి కోపం వచ్చింది, నా మీద కేసు పెట్టారు. ఇప్పుడు అమెరికా వాళ్ళు అంటే వేరే దేశం కాబట్టి భారతదేశ వాళ్ళతో సంప్రదింపులు చేసి నన్ను అందులో తీసుకుందాం అనుకున్నారు. ఇప్పుడు అమెరికా వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేయడం తప్ప ఒప్ప? నేను అమెరికా మీద మాట్లాడాను, ఫస్ట్ నేను మాట్లాడటం వల్ల వాళ్ళు కేసు పెట్టారు. నేను అమెరికా గురించి మాట్లాడకుండా నా దేశం నాకు ఎందుకు అమెరికా అని నేను అమెరికా గురించి మాట్లాడుకోకుండా ఉంటే నా మీద ఎవరు కేసు పెడతాడు? నన్ను ఎందుకు అమెరికా వాళ్ళు అదుపులో తీసుకుంటారు? పోనీ ఇప్పుడు తెలంగాణ అని అంటున్నారు కదా, తెలంగాణ రాజకీయాలకే నువ్వు పరిమితంగా? అసలు నాకు తెలియక అడుగుతా, ఒక జర్నలిస్ట్కి కులం ఏంటి, ఒక జర్నలిస్ట్కి మతం ఏంటి, ఒక జర్నలిస్ట్కి ప్రాంతం ఏంటి, ఒక జర్నలిస్ట్కి సరియత ఏంటి? ఒక జర్నలిస్ట్ అన్న తర్వాత ఇక్కడ కూర్చొని బ్రిటన్ రాజకీయాల మీద మాట్లాడతాడు, నేను మాట్లాడుతున్నా. ఇక్కడ కూర్చొని అమెరికా రాజకీయాల గురించి మాట్లాడతాడు, నేను మాట్లాడుతున్నా. ఇక్కడ కూర్చొని మమతా బెనర్జీ బెంగాల్లో ఫలితాలు ఎలా ఉంటాయని చెప్తున్నా నేను. ఇక్కడ కూర్చొని ఢిల్లీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నా. నేను మాట్లాడే క్రమంలో నోటి ద్వారా ప్రదర్శించాను అనుకో, ఇప్పుడు మమతా బెనర్జీని బూతులతో తిట్టాననుకో, అక్కడ బెంగాల్లో కేసులు పెడతారు. నేను తిట్టకుండా ఉంటే కేసులు పెట్టను, తిరిగితే కేసులు పెడతారు కదా. అప్పుడు ఆ కేసు పెట్టడం తప్ప ఉప్ప మాట్లాడితే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ బెంగాల్లో తెలంగాణ వాడి మీద కేసు పెట్టడం ఏంటంటే దానికి విచిత్రమే ఉంది. నేను బెంగాల్ మీద మాట్లాడి కాబట్టి బెంగాల్లో కేసు పెట్టారు. ఇవి కేవీ రెడ్డి లేదు ఈ ప్రశ్నరావును ఆంధ్ర రాజకీయాల మీద మాట్లాడుతున్నారుగా. ఇటువైపు నుంచి యాక్షన్ ఉన్నప్పుడు అటువైపు నుంచి రియాక్షన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు యాక్షన్ ముందా రియాక్షన్ ముందా? అంటే కేసు పెట్టాక వీళ్ళు మాట్లాడారా, వీళ్ళు మాట్లాడాక కేసులు పడ్డాయా? మాట్లాడే కేసులు పడకుండా ఎట్టుంటాయి మరి? ఇప్పుడు ఆ కేసు పెట్టడం కరెక్టా కాదా? నువ్వు మాట్లాడింది భావ ప్రకటన స్పేచ్ పరిధులు లోపలికి వస్తా బయటకు వచ్చిందా? అంతవరకు మాట్లాడితే నాకు అభ్యంతరం లేదు. మరి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ గోర ఏంటి? ఇప్పుడు బెంగాలోడు కూడా తెలంగాణ వచ్చి అరెస్ట్ చేసుకుని పోతున్నారు. మొన్న ఇక్కడ బీహార్ ఉగ్రవాదులు అంటే బీహార్లో పట్టుబడిన ఉగ్రవాదులు హైదరాబాద్లో తలదాచుకుంటే వచ్చి పట్టుకుని పోయారు. నువ్వు అట్టెట్ట పట్టుకుపోతావు అని మనం అంటామా? ఇప్పుడు మొన్న ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగితే హైదరాబాద్లో ఒక డాక్టర్ లింకులు కలిసి ఎన్ఐఏ వాళ్ళు వచ్చి పట్టుకుపోయారు. నువ్వురా ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి పట్టుకుని పోవడానికని మనం అనగలమా? తప్పు. కాకపోతే ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది. సహజంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నప్పుడు అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో మామూలుగా చెప్తారు, ఇక్కడ సమాచారం ఇస్తారు. నేను అనుకోవడం కేవీ రెడ్డి విషయంలో ఇచ్చారు, సరూర్ నగర్ పిఎస్లో ఇచ్చారు. ప్రసన్నరామన్ విషయంలో నాకు కొంత క్లారిటీ లేదు. ఫైనల్ ఒక ప్రశ్న కార్తీక్ గారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టర్మ్లో 19 to 24 మధ్యలో ఎవరు బూతులు తిట్టినా వాళ్ళకు ఒక మంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్లు లేకపోతే దాడులు ఇంటి ఇళ్ళకి మీద దాడులు చేస్తే మంత్రి పొజిషన్స్ ఇచ్చిన నేపథ్యం, అలాంటి వాళ్ళకే టికెట్లు కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఎవరైతే యూట్యూబర్లు సోషల్ యాక్టివిస్టులు వీళ్ళు బూతులు తిడతారో వాళ్ళని సపోర్ట్ చేయడం ఒకటి, అండ్ ఏదైతే హిందూ మతాన్ని అగౌరవపరిచేలా మాట్లాడి ఇట్లా ఎంత దారుణంగా మాట్లాడితే వాళ్ళకి ఈయన సపోర్ట్ చేసి ఇటు హిందూ ఓట్ బ్యాంక్ని ఇటు వైసీపీ నాయకులే చాలామంది ఆయన తీరుని వ్యతిరేకిస్తున్న క్రమంలో నిజంగా 2029 ఎన్నికలు ఏపీలో ఎలా ఉండబోతాయి అంటారు? ఎందుకంటే మావిగన్కి లింక్ చేసుకొని అసలు ఆయన ఎజెండాని కూడా కంప్లీట్గా చెప్పేశారు. అమరావతి వర్సెస్ మావిగన్ ఉంటే మాకేస్తారు, అమరావతి అంటే ఆయనకేస్తారు. కాబట్టి అంటే ఆయన ఇంకా పరిణితి చెందిన రాజకీయ నాయకుడిని చూడొచ్చు అంటారా 29 వరకు?
సరే పోనీ అది జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జగ్గేపేట నుంచి గుంటూరు వరకు కలుపుకొని జగన్ అనే పేరుతో ఒక రాజధాని నిర్మించుకోవాలి, నాకు అభ్యంతరం కాదు. కానీ అది ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఆయన ఇష్టం. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. ప్రాక్టికల్గా పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి, రాజధాని మార్చాలంటే. అది జగన్కి తెలియదా అంటే తెలుసు. ఆయన వెనకాల ఆయన ఆలోచన ఏంటి అంటే 2 ఆలోచనలు. ఒకటి, అమరావతికి పెట్టుబడులు రాకుండా చేయాలి, ఎందుకంటే జగన్ వస్తే డిస్టర్బ్ చేస్తారంటే భయపడతారుగా పెట్టుబడిదారులు, సో డిస్టర్బ్ చేయాలి. రెండోది, విజయవాడ గుంటూరు ప్రజలకి అమరావతి ప్రజలకి చిచ్చు పెట్టాలి. ఈ 2 ఎజెండాలతో ఆయన మాట్లాడాడు. సరే అది పోనీ, అది పొలిటికల్ అంశంగా తీసుకుందాం. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ని అరెస్ట్ చేశారు, సిరెడ్డి మీద కేసులు పెట్టారు. దేశద్రోహం కేసులు పెట్టారా? పెట్టలేదుగా. లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు వీళ్ళు, కానీ చంద్రబాబు నాయుడిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. మీకు తెలిసిన నేను చెప్పాను ఒక మాట, చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి కూడా ఈ ఎవరు వల్లభని వంశీ అని అంబటి రాంబాబు మాట్లాడారు. మొన్న అంబటి రాంబాబు రాబాషి వాడి మరి చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. కానీ వీళ్ళెవరి మీద దేశద్రోహం కేసులు పెట్టలేదుగా. కానీ ఒక్క ప్రశ్నారావణ మీద ఎందుకు పెట్టారు అంటే, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడే నేను వ్యాలిడ్ పాయింట్ చెప్తున్నా. ప్రశ్నారావణ్ని అరెస్ట్ చేసింది కేవలం పవన్ కళ్యాణ్ తిట్టారని కాదు. పవన్ కళ్యాణ్ తిట్టారనే కారణంతో దేశద్రోహం కేసులు పెడితే వైసీపీలో సగం మంది జగన్మోహన్ రెడ్డితో సహా జైల్లోనే ఉంటారు, దేశద్రోహులుగా ఉంటారు. కానీ ప్రశ్నారావణ్ని అరెస్ట్ చేసింది, ఇందాక ఫస్ట్లో నేను వినిపించాను కదా, నాకు ఈ దేశం మీద ప్రేమ లేదు, భక్తి లేదు అని ఆ ఆలోచనతో ఉగ్రవాదులకి సపోర్ట్గా ఇప్పుడు ఇక్కడ ఎర్ర తివాచి కట్టుకుని వస్తాడు, తప్పుడే కట్టుకోవచ్చు, వచ్చి ఇంటర్వ్యూలో కూర్చొని తీవ్రవాదానికి కూడా ఒక వాదం ఉంది, లేదు హిడ్మా ఎన్కౌంటర్ చేయడం తప్పు, నేను నక్సలైట్కి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నానని మాట్లాడాడు. ఆ పర్టికులర్ ఇష్యూ మీద కేసు పెట్టారు. ఓకే, దాని మీద రాజద్రోహం పడింది. ఎస్, ఇప్పుడు దాని మీద రాజద్రోహం పడింది. చాలా మంది తిరిగిచ్చా పవన్ కళ్యాణ్ తిట్టారు కాబట్టి రాజద్రోహం అన్నారు. కాదు, పవన్ కళ్యాణ్ తిట్టారనే కారణంతోనో, చంద్రబాబు తిట్టారనే కారణంతోనో, వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టారనే కారణంతోనో రాజద్రోహం కేసులు పెడితే వైసీపీలో సగం మంది రాజద్రోహులుగా జైల్లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళని తిరిగితే అలా రాజద్రోహం కేసులు పెట్టడం జగన్కి అలవాటు. జగన్ని కంసుడు అనే పదం తిట్టినందుకు జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఒక మాజీ జడ్జి రామకృష్ణ ఆయన పేరు, ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టారు. జగన్ని కంసుడు అన్నందుకు. కంసుడు తెలుసుగా నీకు, శ్రీకృష్ణుడు మేనమామ. ఆ కంసుడితో పోల్చినందుకు జగన్ ప్రభుత్వం రామకృష్ణ అనేటువంటి ఒక మాజీ జడ్జి మీద రాజద్రోహం కేసు పెట్టింది. కానీ ఇప్పుడు అలా కాదు, అలా పెట్టరా, ఉపా చట్టం అందుకు పెట్టరా. రాజద్రోహం కేసు లేదా ఉపా చట్టం కేసు పెట్టింది దేనికోసం అంటే, నేను ఓపెన్గా నక్సలైట్కి సపోర్టు, తీవ్రవాదానికి కూడా ఒక వాదం ఉంది అని మాట్లాడినందుకు పెట్టిన కేసు అది. మరి ఇప్పుడు దీన్ని సమర్థించాలా వద్దా ఈ పర్టికులర్ సెక్షన్ని? పైగా నాకు దేశం మీద భక్తి లేదు, దేశం మీద ప్రేమ లేదు అనేవాడిని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇదే మాట పాకిస్తాన్లో అన్నాడు ఏం చేస్తారు? నేను ముందే చెప్పా, చైనాలో అన్నానికి ఏం చేస్తారు? అక్కడికక్కడే. కానీ ఇక్కడ మాత్రమే సానుభూతి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఒక రాజకీయ పార్టీ అఫీషియల్గా సపోర్ట్ చేయగలుగుతుంది ఇంకా ఒక వ్యక్తిని. ఆ మాట అన్న వ్యక్తిని సపోర్ట్ చేయడానికి ఆ పార్టీకి ఎన్ని దమ్ములు ఉండాలి, అది మన చేతకంతాను, మనలో ఐక్యత లేకపోవడం. ఒక క్వశ్చన్ చెప్పండి ఫైనల్గా. ఇప్పుడు జడ శ్రవణ్ కుమారే డైరెక్ట్గా చెప్పారు, ఉపా చట్టం పెట్టారు కాబట్టి రాజద్రోహం గట్టిగా పడింది, 14 రోజులు రిమాండ్, ఉరిశిక్ష పడే ఛాన్స్ ఉందండి. నిజంగా ఉరిశిక్ష పడే అవకాశం ఉందంటారా? అంటే నేను అనుకో ఉరిశిక్ష పడదులే, ఎందుకంటే డైరెక్ట్గా తీవ్రవాద కార్యకలాపాలు చేయలేదుగా, వాళ్ళకి సపోర్ట్ చేశాడు, వాళ్ళకు కూడా ఒక వాదం ఉంది అని వినిపించే ప్రయత్నం చేశాడు. అయితే వాళ్ళ వాదాన్ని సపోర్ట్ చేశారు కాబట్టి ఈ సెక్షన్స్ పెట్టారు, అందులో నక్సలైట్ సపోర్ట్ చేశారు కాబట్టి ఈ సెక్షన్స్ పెట్టారు. కానీ ఉరిశిక్షలు పడదు, కాకపోతే లైఫ్ వరకు పట్టడానికి అవకాశం ఉంది. పెద్ద కేసే పెట్టింది, పెద్ద కేసే. కానీ ఈ కేసు నిరూపితం కావటం అనేటువంటిది చూడాలి. అంటే ఇంతవరకు సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళ మీద ఉపా పెట్టడం అనేది లేదు. జనరల్గా సోషల్ యాక్టివిస్టుల మీద పెడతారు. అంటే అర్బన్ నక్సలైట్ అంటారు చూసావా, నక్సలైట్ సపోర్ట్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళ మీద పెడతారు తప్ప డైరెక్ట్గా ఈ సోషల్ మీడియాలో మాట్లాడే యూట్యూబర్స్ మీద, జర్నలిస్టుల మీద ఇప్పటివరకైతే ఉపా పెట్టలేదు. సరే, ఇప్పుడు ఇతని మీద పెట్టారు కాబట్టి ఉపా నిలబడటం అనేది చిన్న విషయం కాదు. ఉపా నిలబడాలంటే చాలా ఎక్కువ సాక్ష్యాలు పోలీసులు సంపాదించాలి. కాకపోతే ఇది అంతవరకు నిలబడిద్దని చూడాలి. కానీ ఇది ఉరిశిక్ష పడిద్దని నేను అనుకోను, కానీ లైఫ్ వరకు పట్టడానికి అయితే అవకాశం నిరూపించబడితే. థ్యాంక్ యూ కార్తిక్ గారు. సో ఇది కార్తిక్ గారి అనాలిసిస్. నిజంగా చాలా విషయాలు, అంటే ఇప్పటిదాకా ప్రశ్నారావణ్ని అరెస్ట్ చేసింది పవన్ కళ్యాణ్ తిట్టినందుకో లేకపోతే ఇంకోటి అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. పెద్ద యుద్ధం జరుగుతుంది బయట. నిజంగా రావణ్ని మాకు వదిలేయండి, మేమే చంపేస్తామని చెప్పి కొంతమంది, లేదు రావణ్కి మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి కొన్ని పార్టీలు. సో ఇలాంటి నేపథ్యంలో రాజద్రోహం పడింది, మరి 14 రోజులు రిమాండ్ కూడా పడింది. సో మీరేమనుకుంటున్నారు నిజంగా ప్రశ్నారావణ్ గురించి?